హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇగో మన దగ్గర ఉన్నది JBL వైబ్ బీమ్. ఇది వైర్లెస్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే తీసుకున్నాము. అమెజాన్లో 2500కి అయితే పర్చేజ్ చేసినాము. పర్చేజ్ చేసి వాడబట్టి 4 మంత్స్ అయితే అవుతుంది. ఈ 4 మంత్స్లో దీని యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చెప్తాను. దీని రివ్యూ కూడా చెప్తాను. చాలామంది ఈ మధ్య అయితే ఇయర్ బడ్స్ వాడని వాళ్ళు అయితే లేరన్నమాట. చాలా అంటే చాలా మంది వాడుతున్నారు. దీని యూసేజ్ మరీ ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నది. కాకపోతే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే నష్టాలకు చూద్దాము. మీరు ఇది వాడేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని అయితే వాడకండి. ఒకవేళ సాంగ్స్ విన్నా, కాల్స్ మాట్లాడినా కానీ వాల్యూమ్ అనేది ఫుల్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మన చెవి లోపల ఉండే కర్ణవేడికి అయితే ప్రాబ్లం అయ్యి పెద్ద సౌండ్లను మాత్రమే వినగలుగుతాము. హెవీ సౌండ్ యూజ్ చేసినా కానీ, సాంగ్స్ విన్నా కానీ, ఫోన్ మాట్లాడినా కానీ వాల్యూమ్ కొద్దిగా తక్కువ పెట్టుకొని ఫోన్ మాట్లాడినా, ఒకవేళ సాంగ్స్ విన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఆ హెవీ పెట్టుకొని యూజ్ చేయడం వల్ల ఎవరైనా మెల్లగా పిలిచినా, మెల్లగా మాట్లాడినా కానీ వినపడే అనమాట. చెవులు అంతా మొద్దుబారిపోతుంటాయి. అందుకే దీని గురించి అయితే చెప్తున్నాను. దీనివల్ల ఇంకా లాభాలు ఏంటిదంటే, ఒకవేళ మీరు ఏంటంటే ఫోను ఒక దగ్గర పెట్టి, వేరే దగ్గర పెట్టి, లేకపోతే ఛార్జింగ్ పెట్టి బయట ఇట్లా డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అలాంటివి అయితే యూజ్ అవుతుంటాయి అన్నమాట. దీనివల్ల యూజెస్ కూడా, ఎందుకంటే మనం ఫోన్ వాడకున్నా కానీ ఇవి చెవులో పెట్టుకొని అయితే అటు ఇటు వాకింగ్ చేస్తూ మాట్లాడుకోవడానికి ఫెసిలిటీ బాగుంటుంది. ఒకవేళ మార్నింగ్ వాక్కి వెళ్ళినా కానీ, జాగింగ్కి వెళ్ళినా కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. అందుకే దీన్ని అయితే తీసుకొని మనం అమెజాన్లో పర్చేజ్ చేసినందుకు 2500కు వర్తా కాదా అనేది నేనైతే దీని వీడియో అయితే చేస్తున్నాను. మనకైతే 2 అయితే వచ్చినాయి. ఇట్లా అయితే ఉంటాయి. దీంతో పాటు మనకైతే కేబుల్, సిపిన్ కేబుల్ అయితే మనకైతే రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఏంటంటే, ఒకవేళ మనము అర్జెంట్ అయి ఉండి ఓ 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టినట్టయితే 2 గంటలు అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు. దీని టోటల్ అవర్స్ వచ్చేసరికి 32 అవర్స్ అయితే వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. 32 అవర్స్ కాకుండా ఒక్కసారి ఛార్జింగ్ పెట్టిన 24 గంటలు అయితే మీరు ఈజీగా అంటే ఈజీగా అయితే వాడుకోవచ్చు నా ఉద్దేశంలో. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉన్నదన్నమాట. మీరు పక్క నుంచి ఎలానే శబ్దాలు వచ్చినా కానీ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకైతే ఇవేంటి అంటే, మనకి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ JBL అని బ్రాండ్. మనకు ఫోన్ కాల్స్ వచ్చినా ఏవి వచ్చినా ఇక్కడ లైట్ వెలుగుతుంటుంది. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చినా ఇవి ఇట్లా మామూలుగా టచ్ చేసినట్లయితే మనకు కట్ కావడం కానీ, లిఫ్ట్ కావడం కానీ అలాంటివి అయితే మనకైతే ఉన్నాయి. ఇలాంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఒకవేళ ఇయర్ బడ్స్ వాడుతున్నారా, మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారు, మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. VRS తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.